హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు తను పూర్తి చేయాల్సిన మూవీస్ని కంప్లీట్ చేస్తూ వచ్చారు. ఆయన పెండింగ్ ప్రాజెక్ట్గా 3 ఉండగా ఒక మూవీని జెట్ స్పీడ్లో కంప్లీట్ చేశారు అర్హర వీరమల్లు. ఓజీ ఇప్పటికే రిలీజ్ అయ్యి కూడా ఇంకా రిలీజ్ కావాల్సిన మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా రిలీజ్ డేట్ను లాక్ చేసే పనిలో పడ్డారు మేకర్స్. ఇదిలా ఉంచితే పవన్ నెక్స్ట్ మూవీ ఏంటి, ఆయన అసలు ఈ మూవీస్ చేస్తారా లేదా అనే డౌట్ వచ్చేస్తుంది అందరికీ. ఈ 3 సినిమాలతో పాటు కమిట్ అయిన మరో ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాల్సి ఉందని తెలుస్తుంది. బయటకు కనిపించేవి ఈ 3 సినిమాలే అయినప్పటికీ కనిపించిన ఆ 4గో సినిమా ఏంటనే టాక్ వినిపిస్తుంది. అర్హర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ కాకుండా పవన్ కళ్యాణ్ మరో సినిమాని చేయాల్సి ఉంది. సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో రామ్ తులారి ఈ మూవీని ప్రకటించి 5 ఇయర్స్ అవుతుంది. డైరెక్టర్ సురేందర్ రెడ్డి అక్కినేని అఖిల్‌తో ఏజెంట్ మూవీని తీయడానికి ముందే పవన్ కళ్యాణ్‌తో సినిమా కమిట్ అయ్యారు. కానీ దాదాపు 5 ఏళ్ల గ్యాప్ రావడంతో ఈ సినిమాను అందరూ మర్చిపోయారు. ఇది ఇలా ఉండగా సురేందర్ రెడ్డి చాలా మందికి స్టోరీ వినిపించడానికి ఎవరూ ఓకే చేయలేదని తెలుస్తుంది. చివరకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ కేవలం 10% మాత్రమే కంప్లీట్ అయింది. దీంతో ఈ ప్రాజెక్ట్ కూడా ఉండదని ప్రచారం జోరుగా సాగింది. కానీ ఊహించిన విధంగా 2 నెలల్లోనే పవన్ తన పార్ట్ మొత్తం కంప్లీట్ చేశారు. ఈ క్రమంలోనే సురేందర్ రెడ్డితో మూవీ కంప్లీట్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఇది పూర్తయిన తర్వాత ఓజీ సీక్వెల్ తో నటిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే పవన్ సురేందర్ రెడ్డి కాంబోలో మూవీ రాబోతుంది. దీంతో పవన్ ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోతున్నారు. అయితే దీనిపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.